రాయలసీమలోనే మొట్టమొదటిగా ప్రపంచ స్థాయి రోబోటిక్ కీళ్ల మార్పిడి శస్త్రచికిత్సలు. ప్రైవేట్ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ కలిగిన వారికి క్యాష్ లెస్ సౌకర్యం. విద్యాసాగర్ హాస్పిటల్స్, రాజీవ్ రోడ్, మారుతినగర్, సోను విజన్ దగ్గర, కడప. కమలాపురం కాన్స్టిట్యున్సీలో ఉన్నటువంటి సీకే దిన్ని మండలం పబ్బాపురంలో మేము కడప జిల్లాకు సంబంధించి మహానాడుని నిర్వహించుకోబోతున్నాం. మరి ఈ కార్యక్రమం మేము ప్రతి ఏడాది అనాదిగా చేసుకునేటువంటి కార్యక్రమమే. మరి యుద్ధ వాతావరణం వల్ల కొంత ఆలస్యం అయి కొంత మీమాంసలో ఉన్నటువంటి పరిస్థితి. మహానాడు చేద్దామా చేయొద్దా అనే ఆలోచనలో ఉన్నటువంటి తరుణంలో మరి యుద్ధం ఆగిపోయినటువంటి వాతావరణంలో మళ్ళీ మహానాడు నిర్వహించాలి అనే ఆలోచనకు రావడం జరిగిందని చెప్పి తెలియజేస్తున్నాం. దానివల్ల కొంత ఆలస్యం అయినప్పటికీ మహానాడులో జరపడంలో తెలుగుదేశం పార్టీకి మహా అనుభవం ఉంది కనుక కానీ విని ఎరగని విధంగా కడపలో మహానాడు చేయాలని చెప్పేసి మరి జాతీయ అధ్యక్షులు వారు ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు ఈరోజు ఇక్కడికి వచ్చి ఇక్కడ ఉన్నటువంటి ఉమ్మడి కడప జిల్లా నాయకులతోని అలాగే ఈ కోఆర్డినేషన్ మహానాడు కోఆర్డినేషన్ కమిటీలతోని మీటింగ్ పెట్టుకోవడం జరిగిందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. కానీ ఇక్కడ అందరి యొక్క అభిప్రాయం ఏంటంటే కడపలో నెవర్ బిఫోర్ నెవర్ ఆఫ్టర్ అన్న విధంగా మహానాడు నిర్వహించాలని చెప్పేసి ప్రతి ఒక్క నాయకుడు కూడా చెప్పడం జరిగిందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మహానాడు కడపలో చేయాలంటే చాలా మంది నాయకులకు కొన్ని డౌట్లు ఉండేవి. ఇక్కడ అకామిడేషన్ దొరుకుతుందా, మంచి ప్రాంగణం దొరుకుతుందా, ఎండ్లకు ఇక్కడ తట్టుకోగలుగుతారా మిగతా ప్రాంతం నుంచి వచ్చినటువంటి ప్రజలని అనేక డౌట్లు ఉండేవి. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఉమ్మడి కడప జిల్లా నాయకులందరూ ఒక సహకారంతో ఇక్కడ ఉన్నటువంటి ప్రజల సహకారంతో మాకు కావాల్సినటువంటి అకామిడేషన్ కావచ్చు, కావాల్సినటువంటి ప్రాంగణం కావచ్చు, ఇవి మాకు అద్భుతంగా సెట్ అయ్యామని చెప్పేసి ఈ సందర్భంగా దొరికామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం. ఈరోజు కడప జరుగుతున్నటువంటి ఈ ప్రాంగణం కానీ చూస్తే అద్భుతంగా 145 ఎకరాలు ప్రాంగణం. ఎప్పుడు ఇంత పెద్ద ప్రాంగణంలో చేసినట్టుగా మాకు గుర్తులేదు. ఇక్కడ చూస్తే అద్భుతంగా ఒక ప్రాంగణం సెట్ అవ్వడం, ఇందులో ఘనంగా చేసుకోవడం ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. అయితే మొదటి 2 రోజులు ప్రతినిధులు మీటింగ్ ఉంటుంది, ప్రతినిధులు సభ అంటాం. అలాగే ఈ 2 రోజులు కూడా 23,000 మంది ఆహ్వానితులు ప్రతినిధుల సభలో పాల్గొంటారు. 3వ రోజు సుమారు 5 లక్షల మందితో మనం బహిరంగ సభ పెట్టుకోబోతున్నాం ఇదే ప్రాంగణంలో. అయితే ఈ మొదటి 2 రోజులు ఏదైతే ప్రతినిధుల మీటింగ్ ఉందో ఈ ప్రతినిధి మీటింగ్లో పార్టీ యొక్క సిద్ధాంతాలు, ఐడియాలజీస్, ప్రిన్సిపల్స్ మీద చర్చించుకోవడం జరుగుతుంది. అలాగే రాయలసీమ సెంట్రిక్గా ఏదైతే అభివృద్ధి కార్యక్రమం చేశామో ఆ అభివృద్ధి కార్యక్రమం పైన చర్చించుకోవడం జరుగుతుంది. మై టీడీపీ అని చెప్పేసి ఒక అద్భుతమైనటువంటి యాప్ యువ నాయకులు లోకేష్ గారు డెవలప్ చేశారు. ఆ యాప్ ని పైన కూడా అందరికీ ఇన్స్టాల్ చేసుకునేటట్టుగా కార్యక్రమం కూడా చేపడుతున్నామని చెప్పి తెలియజేస్తున్నాం. త్వరితగతిన ఈ వారం రోజుల్లో పనులన్నీ కూడా పూర్తి చేసుకొని ముందుకు వెళ్ళాలని చెప్పేసి ఖచ్చితంగా ఇచ్చినటువంటి జాతీయ అధ్యక్షులు ఇచ్చినటువంటి గడువులోగా అన్ని కూడా పూర్తి చేస్తామని చెప్పేసి తెలియజేస్తున్నాం. ఈ మహానాడు నిర్వహించడానికి ఏదైతే కమిటీలు వేసుకున్నామో ముఖ్యంగా ఓవరాల్ గా కోఆర్డినేట్ చేయడానికి ఒక కమిటీ వేసాం. ఇందులో అందరూ కూడా మంత్రులు ఉండడం జరుగుతుంది. అలాగే 2వ కమిటీ స్టేజ్ మేనేజ్మెంట్ కమిటీ అని చెప్పేసి 2వ కమిటీ వేసుకోవడం జరిగింది. అలాగే 3వ కమిటీ అకామిడేషన్, ఎందుకంటే 25 జిల్లాల నుంచి వస్తున్నారు కనుక. అలాగే 4వ కమిటీకి సంబంధించి ట్రాన్స్పోర్టేషన్, ఇప్పుడు మనకి బయట ప్రాంతాల నుంచి వచ్చినటువంటి వారికి కానీ లేకపోతే రేపు బహిరంగ సభకు సంబంధించినటువంటి వారికి కానీ ఏ విధంగా మనం ట్రాన్స్పోర్టేషన్ వాళ్ళకి ఏర్పాటు చేయాలన్న దాని మీద ట్రాన్స్పోర్టేషన్ కమిటీ ఒకటి వేసుకున్నాం. అలాగే పార్కింగ్ కమిటీ చెప్పి 5వది వేసుకున్నాం. 6వది ఫుడ్ కమిటీ, ఎందుకంటే ఎంతో దూర ప్రాంతాల నుంచి వచ్చినటువంటి మా కార్యకర్తలకి అద్భుతమైనటువంటి భోజన సౌకర్యం ఏర్పాటు చేయాలనే ఆలోచన జాతీయ అధ్యక్షులు వారు చేశారు కనుక వారి ఆలోచన మేరకు ఫుడ్ కమిటీ కూడా వేసుకోవడం జరిగింది. ఇది 6వది. 7వది సంబంధించి వెన్యూ మోడర్న్ మానిటరింగ్, ఇక్కడ ఈ ప్రాంగణంలో అందరినీ కూడా పర్యవేక్షించడం, ఆ కమిటీ ఒకటి వేసుకోవడం జరిగిందని చెప్పేసి తెలియజేస్తున్నాం.
8వది క్రౌడ్ పూలింగ్. ఎందుకంటే 3 రోజుల పాటు ఇక్కడ మేము తెల్లవారు నుంచి సాయంత్రం సుమారు 10 గంటలు డైలీ మరి 2 రోజులు మేము మీటింగ్ ఉంటాం. అలాగే 3వ రోజు బహిరంగ మీటింగ్ పెట్టుకుంటున్నాం. దానికి సంబంధించి క్రౌడ్ని ఏ విధంగా మేనేజ్ చేయాలి, వచ్చినటువంటి మా నాయకులను ఏ విధంగా వాళ్ళని మేనేజ్ చేయాలనే విషయం మీద అదొక కమిటీ ఒకటి వేసుకోవడం జరిగింది. 9వది మాకు ఎడ్యుకేషన్ క్యాంప్ ఒకటి నిర్వహిస్తున్నాం. మా కీర్తిశేషులు నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు, వారు పుట్టినరోజుని జయంతిని పురస్కరించుకొని మాకు ఆనతిగా బ్లడ్ డొనేషన్ క్యాంపు పెడుతుంటాం. దానికి ఒక కమిటీ తీసుకోవడం జరిగిందని తెలియజేస్తున్నాం. 10వది వాలంటీర్స్. ఎందుకంటే కమిటీ ఇప్పుడు ప్రాంగణంలోకి వచ్చిన వెంటనే వాటర్ అందించాలన్నా, ఎవరికైనా ఎటువంటి ఇబ్బంది వస్తే వాళ్ళని అంబులెన్స్ దగ్గర తీసుకువెళ్ళాలన్నా సరే, ఇంకా అనేక ఇబ్బందులు ఎవరైనా ఎదురవుతే విపత్తుని ఎదుర్కోవడానికి వాలంటరీ కమిటీ కూడా ఒకటి వేసుకోవడం జరిగిందని చెప్పి తెలియజేస్తున్నాం. మరి 11వది మహానాడులోకి వచ్చినటువంటిది రిజిస్ట్రేషన్ కమిటీ. ఎవరు వస్తున్నారు, మేము ఎవరైతే ప్రతినిధులు పిలిచామో వారి యొక్క డీటెయిల్స్, వారు వచ్చినటువంటి రిజిస్ట్రేషన్ ప్రక్రియ చూడడానికి ఒక కమిటీ వేసుకోవడం జరిగిందని చెప్పి తెలియజేస్తున్నాం. 12వది ప్రాంగణాన్ని సుందరీకరించడానికి, అలాగే అక్కడ ఎటువంటి వ్యాధులు రాకుండా ఉండడం కోసం హైజీన్ కమిటీ అని ఒకటి కూడా, హైజీన్ అండ్ బ్యూటిఫికేషన్ కమిటీ ఒకటి వేయడం జరిగింది. అలాగే 13వది దీంతో పాటు ఫ్లవర్ డెకరేషను ఇవన్నీ చేయడానికి 13వ కమిటీ కూడా వేసుకోవడం జరిగిందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈ కమిటీలు, ఈ లిస్టు, ఈ పేర్లన్నీ కూడా మీకు ప్రెస్కి రిలీజ్ చేస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరి మీ ద్వారా ఉమ్మడి కడప జిల్లా ప్రజలందరికీ కూడా మీ యొక్క సహాయ సహకారాలు అందించండి. తెలుగుదేశం పార్టీ నిర్వహించేటువంటి మహానాడికి అన్ని ప్రాంతాల నుంచి కూడా తరలి వచ్చి ఇది దిగ్విజయంగా మీరు మీ సహకారంతో ముందుకు వెళ్ళే విధంగా మీ సహకారం అందించండి అని చెప్పి కోరుకుంటూ, ఇక్కడ పాల్గొన్నటువంటి మా నాయకులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. నమస్కారం.